హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మనము ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా? వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా 2:30కి స్టార్ట్ చేశానండి. ఓకేనా? 2:30 టు కరెక్ట్ 3:30 వరకు అయితే నేను పాలిటీ చూసుకున్నాను. ఆఫ్టర్నూన్ పాలిటీ, నైట్ వచ్చేసి సోషాలజీ, ఇలా 2 సబ్జెక్ట్స్ పెట్టుకున్నాను. ఎట్ ఏ టైం నాకు చదవడం వీలు కాదు కాబట్టి, కంటిన్యూస్గా చదవడం వీలు కాదు కాబట్టి, ఆఫ్టర్నూన్ పాలిటీ చదివితే నైట్ సోషాలజీ చదువుతున్నా, లేదంటే నైట్ సోషాలజీ చదివితే ఆఫ్టర్నూన్ పాలిటీ అవుతున్నాను. ఇలాగా డివైడ్ అయితే చేసుకున్నానండి. ఓకేనా? ఇవి 2 రివిజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వేరే సబ్జెక్టు స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే రేపటి నుంచి హిస్టరీ కూడా చదువుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక పేపర్ అనేది అయిపోతుంది, హిస్టరీ, పాలిటీ అండ్ సోషాలజీ కదా. ఈ త్రీ సబ్జెక్ట్స్ కలిపి మనకి సెకండ్ పేపర్ అన్నట్టు. రేపటి నుంచి హిస్టరీ కూడా రివిజన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇలాగ నా వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది వెళ్తుందండి. అయితే మార్నింగ్ నుంచి చాలా హెవీ వర్క్ అయిపోయింది ఈరోజు. కొద్దిసేపు ఒక 1 అవర్ అట్లా పడుకున్నాను నేను కరెక్ట్. పడుకొని లేచిన తర్వాత చదవడం అనేది స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా వర్క్ ఎక్కువ అయిపోయింది నాకు. ఎన్ని పనులు చేసినా అసలు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, అసలు టైమే ఉండదు. ఎన్ని అదిరినా కూడా ఇంకొక పని ఎక్స్ట్రాగా మిగిలిపోతూనే ఉంటుంది. ఇప్పుడు 1 అవర్ చదివిన తర్వాత ఇప్పుడు అయితే ఇక్కడ వర్షం పడుతుంది కదా నిన్న నుంచి లైట్గా. అయితే ఏం చేస్తున్నానంటే, మేము ఇప్పుడు ఇంట్లోకి కొత్తగా వచ్చినాం అన్నమాట. అయితే చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, బయట నేల. అయితే రోడ్డుకి కొంచెం ఇక్కడ దాకా మట్టి ఉండే, అది ఇన్ని రోజులు రాలేదు. అయితే ఇప్పుడు వర్షం పడ్డది కదా, మంచిగా నానింది. అక్కడంతా క్లీన్ చేసి చెట్లు పెట్టాలి మట్టి పోసి అని చెప్పేసి నేను ఇదంతా క్లీన్ చేస్తున్నాను. ఆ రోడ్డు ఎక్కడికి ఉందో కార్నర్, ఆ కార్నర్ వరకు ఉన్న మట్టి అంతా పైకని, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత పొడుగు అయితే అంత పొడుగు ఇటుకలు పెట్టి అందులో మట్టి పోసి ప్లాంట్స్ అయితే పెడదామని ఈ పని అయితే స్టార్ట్ చేశాను. నాకు దాదాపు 20 మినిట్స్ పట్టింది. పార ఉంటే ఒక 10 నిమిషాలలో అయిపోయేది, పార లేదు. కాబట్టి నేను టాపీ ఉంటుంది కదా, దాంతో అయితే మట్టి అనేది ఇలా నీట్గా క్లీన్ చేశాను. ఇది ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి హౌస్ వైఫ్కి. మార్నింగ్ ఇంట్లో క్లీన్ చేసుడు, బట్టలు పిండుడు అవే సరిపోయింది నాకు. అసలు ఈ మధ్యలో అయితే ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల మార్నింగ్ చదవడం అస్సలే వీలవుతలేదు. ఎంత తొందరగా పని చేసుకుందామంటే అస్సలు వీలవుతలే అండి. అదే టైం అవుతుంది. కొంచెం వాళ్ళు స్కూల్కి వెళ్తేనే పని తగ్గుతుంది మనకి. ఎందుకంటే మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వస్తారు కాబట్టి కొంచెం పని అనేది తొందరగా అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఉంటే ఎంత తొందరగా చేసినా కూడా పని కాదు కాబట్టి అంతే. ఇంకొక 1 వీక్ అయితే అంతే, స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాగైతే ఇక్కడ ప్లాంట్స్ పెడదామని చెప్పేసి ఇదంతా మట్టిని అంతా క్లీన్ చేసుకుంటా కూర్చున్నాను. ఇంతే అండి, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. నాకు ఇదంతా ఇట్లా అనేసరికి మస్తు బ్యాక్ పెయిన్ వచ్చింది. అసలు ఘోరంగా అంటే ఘోరంగా బ్యాక్ పెయిన్ వచ్చింది. అసలు ఫుల్ చెమటలు పట్టేసినాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా రిలాక్స్ తీసుకున్నాకనే నాకు సెట్ అయింది. అప్పటి వరకు అయితే సెట్ కాలేదు. ఇలా బాల్కనీకి వచ్చి ఒక 5 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం సెట్ అయింది. ఇంకా బెటర్ అండి. ఈ ఇయర్ కొంచెం ఎంత ఎండలు కొట్టినా కూడా తొందరగా నిన్న నుంచి వెదర్ చల్లగా ఉంటుంది, వర్షం కూడా పడుతుంది కాబట్టి అంత హీట్ ఏం అనిపించట్లేదు. చాలా అంటే చాలా కూల్గా ఉన్నది.
ఇప్పుడు ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా, ఒక్కొక్కసారి అసలు ఏ పని చేయబుద్ధి కాదు, నీరసంగా ఉండి పడుకుంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అమ్మో ఇన్ని పనులు చేయాలని అనిపిస్తుంది. తర్వాత ఇన్ని పనులు చేసిన తర్వాత చదివేటప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది ఇక, ఎందుకంటే ఇంత అలసిపోతాం కదా, సో నిద్ర వస్తూ ఉంటుంది చదువుతా ఉంటే. ఒక్కొక్కసారి చదువుకుంటే అట్లనే నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయి. అంటే తెలియదు అన్నమాట. సో ఎందుకంటే ఉమెన్స్కి ఎలా ఉంటుందంటే, పిల్లలు పుట్టిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ అయ్యి ఫస్ట్ ఉన్నంత బలంగా ఉండరండి. అందువల్ల ఊరికైనా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొకటి చాలా బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా ఇలా అవుతుంది. సో ఇది కామన్, ఎవ్రీ ఉమెన్కి అలా ఉండడం కామన్ ఇక. సో కానీ అన్నీ ఓవర్కమ్ చేసుకొని అన్ని పనులు మేనేజ్ చేసుకొని సో వాళ్ళు అని ఒక పట్టుదలతో అయితే చదువుకుంటున్నామండి. ఓకేనా. సో ఈసారైనా ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని నా యాంబిషన్ అండి. అట్లీస్ట్ గ్రూప్ 3 ఆర్ 4, గ్రూప్ 2 అన్నా, 3 అన్నా, 2 అన్నా, 4 అన్నా, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కొట్టాలని నేనైతే బలంగా ఫిక్స్ అయ్యానండి. అది ఎంత లేట్ అయినా సరే ఖచ్చితంగా. సో నా ప్రిపరేషన్ అనేది ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈసారి అయితే ఆపేదే లేదు. ఎంత హెల్త్ సపోర్ట్ చేయాలన్న దేవుని అయితే గట్టిగా కోరుకుంటున్నానండి నేను. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎంత ప్రిపేర్ అయ్యానో, ఎగ్జామ్ అసలు ఘోరంగా అయిపోయింది. కాబట్టి ఈసారి అలాంటి సిచ్యువేషన్ రావద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో కాకపోతే రెస్ట్ ఇచ్చుకుంటూ ప్రిపేర్గా అండి. మరి ఓవర్ నైట్ సో నిద్ర లేకుండా అయితే ప్రిపేర్ కావద్దు. అలా ప్రిపేర్ అయిన ప్రాబ్లమే, ఎందుకంటే తీరా ఎగ్జామ్ టైంకి మనకి హెల్త్ అనేది పాడవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.